Hi everyone, welcome back to my channel. You are watching M versus M teaching channel. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి చెప్పాను. ఆ వాల్యూస్ అన్ని మీకు తెలిసాయి. ప్రీవియస్ వీడియోలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. 30 డిగ్రీస్ అని ఇలా, 60 డిగ్రీస్ ఇలా, 90 డిగ్రీస్ ఈ విధంగా తీసుకొని అప్పుడు 1 సెంటీమీటర్ ఇక్కడ పర్పెండిక్యులర్ హైట్ 1 సెంటీమీటర్ తీసుకున్నట్లయితే హైపోటెనస్ 2 సెంటీమీటర్స్, బేస్ వచ్చి 1.7324 సెంటీమీటర్స్ని √3 సెంటీమీటర్స్గా తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా నేను ఆ ప్రీవియస్ వీడియోలో ఆ ట్రిగ్నోమెట్రిక్ 6 రేషియోస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఇలా డిగ్రీస్కి సంబంధించినటువంటి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ టేబుల్ ఎలా నేర్చుకోవాలి, ఆ షార్ట్ కట్లో టేబుల్ ఏ విధంగా నేర్చుకోవాలి అని ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం అంతే. సో ఇక్కడ చూడండి, సో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అంటే ఇక్కడ రేషియోస్ అన్నిటికీ మనం నిన్న తెలుసుకున్నాం కదండి. సపోజ్ థీటా తీసుకున్నట్లయితే డిగ్రీస్ అనేటువంటివి 0 డిగ్రీస్కి అంటే తర్వాత వచ్చి 30 డిగ్రీస్, తర్వాత 45 డిగ్రీస్, తర్వాత 60 డిగ్రీస్, తర్వాత 90 డిగ్రీస్ ఈ విధంగా తీసుకున్నట్లయితే తర్వాత సైన్ థీటా అని అన్నది. అంటే సైన్ థీటా అంటే థీటా 0 డిగ్రీస్ అయితే సైన్ 0 డిగ్రీస్ ఎంత, సైన్ 30 ఎంత, సైన్ 45, సైన్ 60, సైన్ 90 అలా టేబుల్ ఆ వాల్యూస్ రాయడం. నెక్స్ట్ అలాగే కాస్ థీటా, కాస్ వాల్యూస్, కాస్ థీటా మీన్స్ థీటా అంటే 0, కాస్ 0, కాస్ 30, కాస్ 45 అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చి tan థీటా, tan థీటా వాల్యూస్ tan 0 డిగ్రీస్, tan 30 డిగ్రీస్, tan 45 డిగ్రీస్, tan 60 డిగ్రీస్, tan 90 డిగ్రీస్. నెక్స్ట్ కొసీకెంట్, సైన్ రెసిప్రోకల్ నేను చెప్పాను. సైన్ రెసిప్రోకల్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా, వాట్ ఈస్ కొసీకెంట్ థీటా. వీటి వాల్యూస్ అన్ని డిగ్రీస్ కు కనుక్కోవడం. నెక్స్ట్ కాస్ రెసిప్రోకల్ ఆర్ కాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, రెసిప్రోకల్ అని కాదు, కాస్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, సీకెంట్ థీటా. తర్వాత tan మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇక్కడ ఏమవుతుంది, కాట్ థీటా. ఓకేనండి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ tan థీటా ఏ విధంగా వస్తుంది అనేది నిన్న వీడియోలో కూడా చెప్పాను. tan థీటా అంటే ఇక్కడ సైన్ థీటా అన్నట్లయితే మీకు తెలుసు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని చెప్పాను, ఆపోజిట్ బై హైపోటెనస్ అని చెప్పాను. కాస్ అన్నట్లయితే కనుక ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెనస్ అన్నాను. tan అన్నట్లయితే కనుక ఆపోజిట్ బై అడ్జసెంట్ అని అన్నాను. అలాగే కొసీకెంట్ అంటే వీటి రెసిప్రోకల్స్ అన్నట్లయితే కనుక హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అన్నాను. సీకెంట్ థీటా అన్నట్లయితే కనుక హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అన్నాను. నెక్స్ట్ కాట్ థీటా అంటే కనుక అడ్జసెంట్ సైడ్ బై ది tan రెసిప్రోకల్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని అన్నాను tan థీటా. ఓకే సారీ, కాట్ థీటాకి ఈ విధంగా చెప్పాను. మరి అప్పుడు ఇక్కడ చూడండి, tan థీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ నే ఈ టూ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, దీన్ని ఏం చెప్పాను, సైన్ థీటా బై కాస్ థీటా రాయొచ్చు. ఇది నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. హెచ్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు మిగిలేదేంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఈ రెండు క్యాన్సిల్ డివైడ్ చేసినామన్నట్లయితే కనుక సైన్ థీటా బై కాస్ థీటా అనేది హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, అదే వస్తుంది. కాబట్టి tan థీటాని సైన్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు. అంటే tan థీటా అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ కొసీకెంట్ థీటా, సో నేను చెప్పాను కొసీకెంట్ థీటా అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా. అంటే ఏం చెప్పాను, 1/sin థీటా. సో సైన్ థీటా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దీని 1 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఇది దాని రెసిప్రోకల్ ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది. H/O అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అయిపోతుంది. నెక్స్ట్ సీకెంట్ థీటా ఏం చెప్పాను, కాస్ థీటా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సీకెంట్ థీటా అంటే 1/cos థీటా. సో రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటానే సీకెంట్ థీటా అని అన్నాం. రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటానే సీకెంట్ థీటా అన్నాం. సో 1/cos థీటా ఇక్కడ చెప్పాను. కాస్ థీటాకి ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో దాని రెసిప్రోకల్ ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాట్ థీటా అని చెప్పాను,
tan theta రెసిప్రోకల్ అవుతుంది లేదా cos theta బై sin theta అవుతుంది. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ రావాలి. ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే 1 బై tan theta రాయొచ్చు. సో cot theta అనేటువంటిది tan theta రెసిప్రోకల్. కాబట్టి tan theta రెసిప్రోకల్ అంటే 1 బై tan theta. 1 బై tan theta అంటే ఇట్స్ రెసిప్రోకల్. ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ రెసిప్రోకల్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అలాగే ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ రావాలన్నట్లయితే కనుక ఇక్కడ చూడండి cos theta బై sin theta కూడా రాయొచ్చు. సో cot theta వాల్యూ cos theta బై sin theta కూడా రాయొచ్చు. cos theta అంటే a బై h. సో a బై h డివైడెడ్ బై o బై h తీసుకున్నట్లయితే h క్యాన్సిల్ అయిపోయి a బై o ఇదే మిగులుతుంది. సో ఓకేనా. సో ఇవన్నీ ఏం చెప్పాలంటే టేబుల్ వేసే ముందు వీటి గురించి అంతా మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకేనా. నౌ ఇప్పుడు sin 0 degrees ఇక్కడ ఏంటంటే టేబుల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ డీప్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి sin 0 degrees 0, sin 30 degrees అవి ఇవి ఎలా వస్తాయంటే ఒక మీకు షార్ట్కట్ ట్రిక్స్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అంతా నీకు గుర్తుకు రావాలన్నట్లయితే కనుక ఫస్ట్ ఈ లైన్ కనుక సైన్ వాల్యూస్ కనుక నీకు తెలిసినట్లయితే ఆటోమేటిక్గా టేబుల్ అంతా వచ్చేస్తుంది. ఓకే అండి. ఈ ట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ ఈ టేబుల్ ఇక్కడ 0 చూడండి 0 ప్లస్ 0 ఈ లైన్ ఈ ట్రిగ్నోమెట్రిక్ సైన్ వాల్యూస్ తెలిస్తే చాలు, సైన్ డిగ్రీస్ వాల్యూస్ తెలిస్తే చాలు మొత్తం టేబుల్ అంతా రాయొచ్చు అని చెప్పాను. మరి ఈ లైన్ గుర్తుపెట్టుకోవడం ఎలా, ఈజీగా ఆ లైన్ రాయడం ఎలా గుర్తుపెట్టుకోవడం జనరల్గా 0 నేను sin 0 degrees 0, sin 30 degrees 1/2, sin 45 degrees 1/2, sin 60 degrees √3/2, sin 90 degrees 1 అంతే. ఈ విధంగా బై హార్ట్ చేసి దీన్ని ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా, అది గుర్తుంటే ఈ లైన్స్ అన్నీ వచ్చేస్తాయి. మరి దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అన్నట్లయితే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి. కాబట్టి 0 1 2 3 4 5 ఇక్కడ 0తో సహా 5 వచ్చేసి 0 1 2 3 4 వరకు రాయేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే డివిజన్ బై 4 చేయాలి. ఇప్పుడు అన్నిటికీ రూట్ అప్లై చేయాలి. సో ఇక్కడ 0/4 ఏమవుతుంది 0నే అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0 0నే. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 న్యూమరేటర్ 1నే, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2నే. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2/4 అంటే 1/2 అవుతుంది క్యాన్సిల్ చేస్తే. సో స్క్వేర్ ఇక్కడ 1 ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2నే. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4. ఈ స్క్వేర్ రూట్ ని బోత్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 3, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, నెక్స్ట్ ఇక్కడ 4/4 1/1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1నే. కాబట్టి దట్స్ ఈక్వల్స్ టు 1నే. సో ఇక్కడ చూడండి 0 1/2 1/√2 √3/2 1. సో తెలుసు కదండి. ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ 0 1 2 3 4 రాయాలి. తర్వాత అన్నిటికీ డినామినేటర్స్ లో 4 4 4 రాయాలి. మళ్ళీ తర్వాత అన్నిటికీ రూట్స్ తీసుకోవాలి. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి ఓకేనా. ఈ లైన్ తెలిసిపోయింది. ఈ లైన్ తెలిస్తే cos θ ఎలా రాయొచ్చు అంటే కనుక చాలా ఈజీ. ఈ లైన్ రివర్స్ చేయడమే, అంటే అక్కడ నుండి ఇక్కడికి రాసుకోవడమే. 1 √3/2 1/√2 1/2 0. చూడండి ఆ చివరి వాల్యూస్ ఇక్కడికి వస్తున్నాయి, ఈ చివరి వాల్యూస్ అక్కడికి వెళ్ళాయి, రివర్స్ అయిపోయింది. నెక్స్ట్ tan θ. tan θ అంటే ఏం చెప్పాను, sin θ బై cos θ. ఈ ఫార్ములాస్ ప్రకారం sin θ బై cos θ అంటే దిస్ బై దిస్. అంటే ఇక్కడ sin tan 0 degrees కావాలంటే sin 0 బై cos 0. దాని ప్రకారం ఇక్కడ చూడండి 0/1 0నే అవుతుంది, 0/1 0నే. నెక్స్ట్ 1/2 డివైడెడ్ బై √3/2, 1/2 డివైడెడ్ బై √3/2 ఏమవుతుంది 2 2 క్యాన్సిల్ 1/√3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1/√2 డివైడెడ్ బై 1/√2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది 1 సేమే కాబట్టి 1నే మిగులుతుంది. ఇక్కడ దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఇక్కడ ఇది రెసిప్రోకల్, ఈ 2 డినామినేటర్ 2 క్యాన్సిల్ అయిపోయి జస్ట్ √3నే మిగులుతుంది. నెక్స్ట్ 1/0. ఇక్కడ ఏంటంటే 1/0 మీకు తెలుసా 1/0 గురించి? 1/0 నాట్ డిఫైన్డ్, అన్డిఫైన్డ్, ఇన్ఫినిటీ అని రాయొచ్చు. ఓకేనా. సో 1/0 అంటే ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా అన్నట్లయితే ఏంటి చెప్పాను. ఇక్కడ ఏంటి 1/sin θ ఉంది కదా,
దీని రెసిప్రోకలే sin theta రెసిప్రోకల్సే cosecant theta. చూడండి cosecant theta అంటే 1/sin theta అంటే ఏంటి, దేని రెసిప్రోకల్ sin theta రెసిప్రోకల్ cosecant theta. అంటే వీటి రెసిప్రోకల్స్ రాస్తే చాలు. ఇటు రెసిప్రోకల్ ఏమవుతుంది, జీరోకి ఇక్కడ 0 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమన్నట్టు 0/1 అన్నట్టు. 0 అన్న 0/1 అన్న ఒకటి. రెసిప్రోకల్ అన్నప్పుడు 1/0 అవుతుంది. 1/0 అంటే ఏం చెప్పాను, ఇన్ఫినిటీ అయిపోతుంది. సో 1/0 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. సో అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్. సో నెక్స్ట్ ఇక్కడ 0/1 అన్నట్టు. నెక్స్ట్ 1/2 రెసిప్రోకల్ ఏమవుతుంది 2/1. సో 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. నెక్స్ట్ 1/2 రెసిప్రోకల్ ఏమవుతుంది √2 అవుతుంది. √3/2 రెసిప్రోకల్ ఏమవుతుంది 2/√3. నెక్స్ట్ ఇక్కడ 1 అంటే 1/1 ఉన్నట్టు. సో రెసిప్రోకల్ ఏమవుతుంది అగైన్ 1/1. కాబట్టి 1 రెసిప్రోకల్ 1. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా 1, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1. నెక్స్ట్ secant theta ఇది cos theta రెసిప్రోకల్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ cos theta is secant theta. సో చెప్పాను ఈ విధంగా 1/cos theta. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు చెప్పండి. సో ఇక్కడ ఏంటి 1/cos రెసిప్రోకల్. ఇక్కడ ఏం 1 అంటే ఇక్కడ 1/1 ఉన్నట్టే. రెసిప్రోకల్ కూడా 1/1 రెసిప్రోకల్ 1. ఎందుకంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సపోజ్ 1 ఉంది, మనకి ఈక్వల్స్ టు 1 రావాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నట్లయితే 1 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుంది, 1 తోనే మల్టిప్లై చేస్తే. కాబట్టి దిస్ 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ 1. సో బట్ 1 కు 1 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, 1 రెసిప్రోకల్ 1 అవుతుంది. నెక్స్ట్ √3/2 ఓకేనా. √3/2 రెసిప్రోకల్ ఏమవుతుంది 2/√3. నెక్స్ట్ 1/√2 రెసిప్రోకల్ √2. నెక్స్ట్ 1/2 రెసిప్రోకల్ 2. జస్ట్ 0. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది. ఇక్కడ ఏమంటే 0/1 ఉన్నట్టు. 0 అన్నా 0 ఈజ్ ఈక్వల్స్ టు 0/1. ఇక్కడ డినామినేటర్ లో ఏ నెంబర్ ఉన్నా సేమ్ అన్నట్లే 0/1 ఉన్నట్టు అనుకోండి. సో ఇప్పుడైతే దీని రెసిప్రోకల్ ఏమైపోతుంది 1/0 అవుతుంది. 1/0 అయిపోతుంది. 1/0 ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్, అన్డిఫైన్డ్. కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కొసీకెంట్ థీటా వాల్యూస్ రెసిప్రోకల్స్ ఆఫ్ సైన్ థీటా అని చెప్పాను. కొసీకెంట్ థీటా వాల్యూస్ రెసిప్రోకల్స్ ఆఫ్ సైన్ థీటా ఇలా రాసాయి కదా. ఈ లైన్ ని రివర్స్ చేస్తే కూడా ఇలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇన్ఫినిటీ 2√2 2/√3 1 ఉంది. సో ఈ లైన్ ని రివర్స్ చేయండి. 1 2/3 √2 2 ఇన్ఫినిటీ. సో కొసీకెంట్ థీటా ని రివర్స్ చేస్తే సీకెంట్ థీటా వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాట్ థీటాని tan థీటాని రివర్స్ చేస్తే వచ్చేస్తుందండి. tan థీటాని రివర్స్ చేయండి ఇన్ఫినిటీ, తర్వాత √3, తర్వాత 1 1/√3, తర్వాత 0. ఓకేనా అండి. సో ఇక్కడ ఏంటంటే నేను టేబుల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఈ విధంగా టేబుల్ చాలా ఈజీ అండి. ఈజీగా మీరు ఈ టేబుల్ మీరు నేర్చుకోవచ్చు. సో అందరూ కూడా ఈ టేబుల్ నేర్చుకోవడానికి ఇంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు సైన్ వాల్యూస్ తెలిస్తే చాలు, టేబుల్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో సైన్ వాల్యూస్ ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా ఫస్ట్ సైన్ వాల్యూస్ రాయడం కూడా చెప్పాను నేను. సో సైన్ వాల్యూస్ ఏ విధంగా రాయొచ్చు అని చెప్పామండి. ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ చెప్పాను. ఆ విధంగా సైన్ వాల్యూస్ తెలుసుకున్నట్లయితే కనుక దాన్ని రివర్స్ చేస్తే కాస్ వాల్యూస్ అన్నీ వస్తాయి. తర్వాత tan వాల్యూస్ కావాలన్నట్లయితే కనుక sin by cos చేస్తే ఈ వాల్యూ దిస్ వాల్యూ డివైడెడ్ బై దిస్ వాల్యూ డివైడెడ్ బై దిస్ వాల్యూ. సో దీంతో డివిజన్ చేస్తే దీంతో డివిజన్ చేస్తే మనకు tan వాల్యూస్ వస్తాయి. వన్స్ tan వాల్యూస్ వచ్చాయనుకోండి, tan వాల్యూస్ ని రివర్స్ చేసామనుకోండి, ఫస్ట్ ని లాస్ట్ కి రివర్స్ చేస్తా రాసామనుకోండి, ఇన్ఫినిటీ √3 1 1/√3 0 అనేటువంటివి మనకు కాట్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ కొసీకెంట్ కావాలంటే రెసిప్రోకల్స్ ఆఫ్ సైన్ థీటా. అంటే ఈ రెసిప్రోకల్ అంటే వీటిని రివర్స్ చేస్తే అంటే ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్, వాటిని డినామినేటర్ న్యూమరేటర్ గా డినామినేటర్ గా రాసేయడం. చూడండి, సో కొసీకెంట్ థీటా వాల్యూస్ న్యూమరేటర్ ని డినామినేటర్ న్యూమరేటర్ గా రాసేసాను. √3/20 2/√3. ఎప్పుడైతే కొసీకెంట్ థీటా వాల్యూస్ వచ్చాయో సీకెంట్ థీటా వాల్యూస్ కావాలంటే దీన్ని రివర్స్ చేస్తే చాలు, ఈ లైన్ అంతా రివర్స్ చేస్తే చాలు. సో ఈ విధంగా అక్కడ ఫస్ట్ వాల్యూ ఇక్కడ లాస్ట్ వాల్యూ ఇక్కడ ఈ విధంగా వచ్చింది. ఇంతేనండి. సో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అనేటువంటిది చాలా డెడ్ ఈజీ. అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దీన్ని ఈ పద్ధతిలో చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ ఇది మీకు ఎవరికైనా ఈ ఫస్ట్ ట్రిక్ సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడంలో ఇక్కడ ఇంకొక ట్రిక్ కూడా ఉంది. అదేంటంటే
ఫింగర్ మోడ్ ట్రిక్ అంటే ఎలా ఇక్కడ సైన్ వాల్యూస్ తెలిస్తే మనకు అన్ని వాల్యూస్ తెలిసిపోయాయి. ఇక్కడ నీకు ఒక ట్రిక్ చెప్పాను, సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి ఈ ట్రిక్. అలానే ఇంకో ట్రిక్ ఉంది, అంటే ఇక్కడ మనకు 5 ఫింగర్స్ ఉంటాయి కదండి హ్యాండ్కి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 0 degrees, తర్వాత 30 degrees, తర్వాత 45 degrees, తర్వాత 60 degrees, తర్వాత 90 degrees. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ క్లాక్ వైజ్లో మనకి ఫస్ట్ వాల్యూస్ ఇక్కడ ఏంటంటే దీన్ని ఎలా రాసుకోవడం అంటే, సపోజ్ సైన్ 0 degrees కావాలా, ఈ ఫింగర్కు క్లాక్ వైజ్లో ఈ ఫింగర్ తర్వాత క్లాక్ వైజ్లో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, ఇక్కడ 0 ఫింగర్స్ ఉన్నాయి. కాబట్టి సైన్ 0 వాల్యూని ఏ విధంగా రాయొచ్చు అన్నట్లయితే సైన్ 0 ఈక్వల్స్ టు √0 డివైడెడ్ బై 2 అని రాయొచ్చు. అలా రాసుకుంటే దాని ఆన్సర్ 0 అనే వస్తుంది. నెక్స్ట్ కాస్, అలాగే సైన్ 30 degrees, సైన్ 30 degreesని ఇక్కడ వచ్చేటువంటి ఈ ఫింగర్ తర్వాత ఎన్ని క్లాక్ వైజ్లో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, 1 ఫింగరే ఉంది. కాబట్టి ఆ 1కి రూట్ తీసుకున్నట్లయితే √1 divided by 2, that's goes to 1/2. నెక్స్ట్ సైన్ 45 degrees, 45 degrees తో 2 ఫింగర్స్ ఉన్నాయి. ఆ 2కి రూట్ తీసుకోవడం, న్యూమరేటర్ అన్నిటికి రూట్ తీసుకోవడం, √2 divided by డినామినేటర్ అన్ని 2నే రాయడం. సో √2 divided by √2 అంటే 1/√2 అవుతుందండి. సింప్లిఫై చేస్తే అది 1/√2 అవుతుంది. నెక్స్ట్ సైన్ 60 degrees, సైన్ 60 degrees ఏంటంటే క్లాక్ వైజ్ లో 60 degrees ఉండే ఫింగర్ క్లాక్ వైజ్ లో, దీని తర్వాత 3 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3కి రూట్ తీసుకోవడం, √3 డినామినేటర్ లో 2నే రాయడం. నెక్స్ట్ సైన్ 90 degrees, 90 degrees అనే ఫింగర్ తర్వాత రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ లో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి, 4 ఫింగర్స్ ఉన్నాయి. ఆ 4కి రూట్ తీసుకోవడం, డినామినేటర్ లో 2నే రాయడం. √4 అంటే 2నే, 2 divided by 2 దట్స్ ఈక్వల్స్ టు 1. సో కాబట్టి ఇక్కడ ఆ విధంగా కూడా మనకి వాల్యూస్ వస్తాయి. సో మళ్ళీ సైన్ వాల్యూస్ తెలిస్తే కాస్, tan, కొసికెంట్, సీకెంట్, కాట్, tan ఇలా ఇవన్నీ కూడా కనుక్కోవడం చాలా ఈజీ, టేబుల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అయితే ఇక్కడ నేను కన్క్లూజన్ మీకు చెప్పబోయేది ఏంటంటే, సార్ ఇక్కడ మాకు చాలా డౌట్లు ఉన్నాయి. అసలు ఇక్కడ రాసిన ప్రకారం ఈ ట్రయాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన ప్రకారం 30 degreesకి 60 degreesకి వాల్యూస్ చెప్పావు నిన్న ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు 90 degrees కానీ దీనికి తీసుకున్నాను అన్నట్లయితే కనుక 90 degreesకి ఆపోజిట్ సైడ్ అన్నట్లయితే హైపోటెనస్ వస్తుంది. మళ్ళీ దీన్ని హైపోటెనస్ అనాలా, ఆపోజిట్ సైడ్ అనాలా డౌట్. ఒకవేళ కాస్ సైన్ 90 degrees తీసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అన్నట్లయితే కనుక ఇది ఆపోజిట్ సైడ్, హైపోటెనస్ ఇదే అవుతుంది అనుకోవచ్చు. కాస్ 90 degrees తీసుకున్నామంటే కనుక 90 degreesకి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుందా, అడ్జసెంట్ సైడ్ ఏది అవుతుంది, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, హైపోటెనస్ ఏమవుతుంది. ఒకవేళ కాస్ 90 degrees అని ఇది తీసుకున్నట్లయితే అవుతుందా డౌట్ సార్ నాకు. అది ఒకటి. ఇక్కడ 1/0 ఇక్కడ ఏమైనా ఇన్ఫినిటీ అన్నారు, మీరు 1/0 ఇన్ఫినిటీ అన్నారు. ఆ 1/0 ఇన్ఫినిటీ ఎందుకు అవుతుందో తెలియదు. అలాగే 0 degrees అన్నారు, ట్రయాంగిల్ అసలు 0 degrees ఫామ్ అవుతుంది. మీరు అన్నారు 30 degrees, 60 degrees, 90 degrees అన్నారు. ఒక ట్రయాంగిల్లో మీరు ఏ యాంగిల్ అయినా 0 degrees తీసుకున్నట్లయితే అసలు ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? మరి ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు మీరు అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ అనే వాటిని బేస్ చేసి ఈ రేషియోస్ చెప్పారు. మరి ఇన్ని డౌట్స్ ఉన్నాయి సార్ మాకు, అయిపోయింది అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏంటంటే ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్గా నెక్స్ట్ వీడియోలో డీప్ ఎక్స్ప్లెనేషన్తో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, మీరు చూడండి. ఓకేనా? యు ఆర్ వాచింగ్ M vs M టీచింగ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.